కుంభరాశి వారికి జూన్ 15 సోమవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రంలోపు మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. అలాగే మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఈరోజు క్రమంగా స్పష్టతకు వచ్చే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు జరిగే ప్రతి సంఘటనను జాగ్రత్తగా గమనించాలి. ఉదయం సమయం మీకు కొంత బిజీగా గడపవచ్చు. ఇంటి విషయాలు, కుటుంబ బాధ్యతలు లేదా ఉద్యోగ సంబంధిత పనుల కారణంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల మధ్య ఒక వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం కూడా ఉందండి. ఈ సమాచారం మొదట మీకు సాధారణంగా కనిపించినా కూడా తర్వాత అది మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకి కూడా కారణం కావచ్చు. మధ్యాహ్న సమయానికి మీ ఆలోచనలు వేగంగా మారవచ్చు. మీరు గతంలో నమ్మిన వ్యక్తుల గురించి కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల మాటలను పూర్తిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించడం చాలా మంచిది. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఎస్ మరియు ఆర్ అనే వ్యక్తుల వల్ల మీ జీవితంలో జరగబోయే పరిణామాలు ఏంటి అనేది. ఈరోజు దినఫలితాల ప్రకారం ఎస్ మరియు ఆర్ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన వ్యక్తులు మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ ఇద్దరిలో ఒకరు మీకు శుభవార్త తీసుకురావచ్చు, మరొకరు మీకు వాస్తవాన్ని తెలియజేసే అవకాశం కూడా ఉందన్నమాట. మీరు ఇప్పటి వరకు పూర్తిగా అర్థం చేసుకొని ఒక పరిస్థితి ఈరోజు స్పష్టంగా మీకు అనిపించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ కానీ, ఒక మెసేజ్ లేదా ఒక సమాచారం ఈ వ్యక్తుల ద్వారా మీకు రావచ్చు. ఈ సమాచారం విన్న తర్వాత మీరు ఆశ్చర్యానికి కూడా గురయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, మరికొంతమందికి కుటుంబం, ఆస్తి, బంధుత్వం లేదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయం కూడా కావచ్చు. ముఖ్యంగా మీరు వాయిదా వేసిన ఒక నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. మరి సాయంత్రం 5:30 తర్వాత లేదా 5:30 లోపు జరిగేది ఏంటి? ఈరోజు సాయంత్రం 5:30 లోపు ఒక సంఘటన మీ మనసులో పెద్ద మార్పుకి తీసుకురావచ్చండి. మీరు ఊహించనటువంటి వ్యక్తి నుండి వచ్చిన ఒక సమాచారం మీ ఆలోచన విధానాన్ని మార్చవచ్చు. కొంతమందికి ఇది సంతోషకరమైనటువంటి వార్తగా మారవచ్చు, మరికొంతమందికి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి హెచ్చరికగా కూడా ఉండవచ్చు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందండి. ఈరోజు సాయంత్రం లోపు మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద స్పష్టత లభించే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పటి వరకు సందిగ్ధంగా ఉన్న ఈ ఒక పరిస్థితి క్రమంగా మీకు అర్థమవుతుంది. మీకు అనుకూలంగా లేని వ్యక్తులు ఎవరు, నిజంగా మీకు మద్దతుగా నిలిచేవారు ఎవరు అనే విషయం మీకు తెలిసే అవకాశం కూడా ఉంది. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఈ వీడియో చేయాలని, ఇంకొన్ని వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే ఉంటుందన్నమాట. కొత్తగా ఛానల్ని చూస్తుంటే ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాలు పూర్తిగా కొనసాగిద్దాం. కుంభరాశికి అధిపతి శని గ్రహం అండి. శని భగవానుడి అనుగ్రహం కుంభరాశి వారికి చాలా ముఖ్యమైనది. అయితే శనిదేవుడితో పాటు పరమశివుని ఆరాధన కూడా కుంభరాశి వారికి మంచి ఫలితాలు ఇస్తుందని జ్యోతిష సాంప్రదాయాలు అయితే చెప్తాయన్నమాట. మరి కుంభరాశి వారికి ఆరాధ్య దేవుడు ఎవరు? పరమశివుడు, శనిదేవుడు, హనుమంతుడు, దత్తాత్రేయ స్వామి. ఈ దేవతల ఆరాధన వల్ల మానసిక ప్రశాంతత, అడ్డంకుల తొలగింపు, ధైర్యం పెరుగుతాయని విశ్వసిస్తారు. మరి ఈరోజు సోమవారం కావడంతో సాయంత్రం చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజల గురించి తెలుసుకుందాం. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత సమీప శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీరు లేదా పాలాభిషేకం చేయండి. 11 లేదా 21 సార్లు ఓం నమ శివాయ అనేటువంటి ఈ నామాన్ని జపించండి. శివుడి ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి. బిల్వదళాలను సమర్పించండి. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కొరకు ప్రార్థించండి. ఈరోజు చేయవలసినటువంటి కొన్ని దానాలు వచ్చేసి నల్ల నువ్వుల దానం చేయండి, పేదలకు అన్నదానం, గోవులకు పచ్చిగడ్డి పెట్టడం, పక్షులకు ధాన్యం వేయడం ఇవి శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగులు నీలం రంగు, ఊదా రంగు అంటే వైలెట్ కలర్, ఇంకా తెలుపు రంగు. ఈ రంగుల దుస్తులు లేదా వస్తువులు ఉపయోగించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్మకం. ఈరోజు వాయువ్య దిక్కు అంటే నార్త్ అండ్ వెస్ట్ మధ్యలో వాయువ్య దిక్కు ఉంటుంది కదా. ముఖ్యమైన పనులు, సమావేశానికి లేదా ప్రయాణాలు ఈ దిశలో ఉంటే అనుకూల ఫలితాలు లభించే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక శుభ సంఖ్యలు వచ్చేసి 4, 8, 11, 22. సాయంత్రం ప్రత్యేక పరిహారం అండి. సాయంత్రం ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని శివుడి నామస్మరణ చేస్తూ ఇంటి తులసి మొక్కకు లేదా పవిత్రమైన చెట్టుకి పొయ్యండి. అనంతరం 108 సార్లు ఓం నమ శివాయ అని జపించండి. ఇలా చేయడం వల్ల కుంభరాశి వారికి చాలా మంచిగా ఉంటుంది. ఈ సోమవారం శివారాధనకు చాలా ప్రాధాన్యత ఇవ్వండి.
శివుడి కృపతో మనసులో ఉన్న ఆందోళనలన్నీ తగ్గి నిలిచిపోయినటువంటి పనులు క్రమంగా ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భక్తితో ఓం నమ శివాయ అని జపిస్తే మానసిక ప్రశాంతతో పాటు ఆత్మబలం కూడా లభిస్తుందన్నమాట. ఈరోజు కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు పరిహారాలు ఏంటంటే, ఉదయం లేదా సాయంత్రం శివాలయంలో శివలింగ దర్శనం చేసుకోండి. శివలింగానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయండి. 11 లేదా 21 బిల్వ దళాలను సమర్పించి భక్తితో ప్రార్థించండి. కనీసం 108 సార్లు ఓం నమ శివాయ అని జపించండి. ఇంట్లో నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించండి. మీ జీవితంలో అడ్డంకులు తొలగాలని కోరుకుంటే శివుడి ముందు కొబ్బరికాయ సమర్పించండి. శని అనుగ్రహం కోసం ఒక రావి చెట్టు దగ్గర 7 ప్రదక్షిణలు చేయండి. ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తగ్గాలని భావిస్తే సాయంత్రం కర్పూర హారతి ఇవ్వండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఈరోజు మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. కోపం, ఆవేశం తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడం వల్ల ఈరోజు ఒక ముఖ్యమైన పరిహారంగా భావించవచ్చు. ఇక ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఒక దీపం వెలిగించి శివుడి ధ్యానిస్తూ ఇలా ప్రార్థించండి. ఓ పరమశివుడా, నా జీవితంలోని అడ్డంకులన్నీ తొలగించి సద్బుద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించు అని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఈరోజు మీకు కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటే మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది. మొదటగా అనుకూలంగా ఉండేటువంటి రంగాల గురించి తెలుసుకుందాం. ఉద్యోగ రంగం అండి. ఉద్యోగ రంగం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగులు, ఐటీ మరియు సాఫ్ట్వేర్ రంగం, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగం. ఈ రంగాలలో ఉన్న వారికి పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభించవచ్చు. ఇక వ్యాపార రంగం ఎలక్ట్రానిక్స్ వ్యాపారం, కమ్యూనికేషన్ మరియు మొబైల్ వ్యాపారం, ఆన్లైన్ బిజినెస్, విద్యా సంబంధిత వ్యాపారాలు, కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, సాంకేతిక విద్య చదువుతున్న వారు ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ప్రతికూలంగా ఉండే రంగాల గురించి తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ మరియు భూమి వ్యవహారాలండి. ఆస్తి కొనుగోలు, అమ్మకాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పత్రాలను పూర్తిగా పరిశీలించండి. భాగస్వామ్య వ్యాపారాలు, భాగస్వాములతో అపార్థాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసే ముందు జాగ్రత్త అవసరం. రవాణా మరియు ప్రయాణ రంగం అండి. వాహనదారులు, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారు సమయపాలన పాటిస్తే మరియు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పులు మరియు పెట్టుబడులు, పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ఈరోజు నివారించడం మంచిది. అధిక లాభాల ఆశతో పెట్టుబడులు పెట్టకండి. ఈరోజు మీకు అనుకూలంగా కనిపించే అవకాశాలను ఉపయోగించుకోండి. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా భావోద్వేగాల కంటే ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వచ్చే సమాచారం లేదా ప్రతిపాదనలను ఒకసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇక ఈరోజు కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పబోయే విషయం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఎందుకంటే మీ జీవితంలో గత కొంతకాలంగా నెమ్మదిగా సాగుతున్న కొన్ని పరిణామాలను ఇప్పుడు ఒక స్పష్టత రాబోతుంది. ముఖ్యంగా ఎస్ మరియు ఆర్ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన వ్యక్తులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అక్షరాల అలాగే జరగాల్సిన అవసరం లేదు. అయితే మీ చుట్టూ ఉన్న వ్యక్తులలో ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యేవారు ఉంటే వారి ద్వారా కొన్ని ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎస్ అనే వ్యక్తి ప్రభావం ఎలా ఉంటుందంటే, ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో ఒక వార్తను తీసుకురావచ్చు. ఈ వార్త ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, కుటుంబం లేదా పాత బంధానికి సంబంధించినది ఉండవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి ఒక వ్యక్తి ద్వారా సమాచారం రావచ్చు. మొదట ఈ విషయం మీకు సాధారణంగా అనిపించిన తర్వాత అది మీ జీవిత దిశను మార్చే అవకాశం కూడా ఉంది. ఈ వ్యక్తి ఒక కొత్త అవకాశం చూపించవచ్చు. మీరు ఇప్పటి వరకు గమనించని ఒక మార్గాన్ని పరిచయం చేయవచ్చు. కొందరికి ఇది ఉద్యోగ అవకాశం కావచ్చు. మరికొంతమందికి కుటుంబ సమస్య పరిష్కారానికి దారి చూపే వ్యక్తిగా కూడా ఉండవచ్చు. మరి ఆర్ అనే వ్యక్తి ద్వారా ప్రభావం ఎలా ఉంటుందంటే, ఆర్ అనే వ్యక్తి మాత్రం మీ జీవితంలో ఒక నిజాన్ని బయటపెట్టే అవకాశం అయితే ఉందండి. మీరు ఎవరి గురించి అయినా తప్పుగా అర్థం చేసుకునే విషయం లేదా మీకు తెలియకుండా జరుగుతున్న విషయం ఒక వ్యక్తి ద్వారా బయటపడవచ్చు. కొంతమందికి ఈ వ్యక్తి ఒక హెచ్చరికగా మారవచ్చు. మీరు నమ్మిన వ్యక్తుల నుంచి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచేయవచ్చు. మరికొంతమందికి ఈ వ్యక్తి ద్వారా ఒక మంచి పరిచయం, కొత్త సంబంధం లేదా శుభవార్త కూడా లభించవచ్చు. మరి మీ జీవితం ఎలా మారబోతుందంటే, మీరు ఇప్పటి వరకు ఒక దారిలో నడుస్తూ ఉంటే ఈ ఇద్దరి ప్రభావం వల్ల మీ ఆలోచనలు అయితే మారవచ్చండి. మీరు తీసుకునే నిర్ణయాలు మారవచ్చు. ఒక చిన్న ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక అనుకోని భేటీ నుండి పెద్ద మార్పుకి కారణం కూడా కావచ్చు అనమాట. ఇప్పటి వరకు నిలిచిపోయినటువంటి పని ముందుకు కదలవచ్చు. దూరమైన వ్యక్తి మళ్ళీ దగ్గర కూడా కావచ్చు. చూశారు కదండి కుంభరాశి వారు, ఎస్ మరియు ఆర్ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి
వ్యక్తులు మీ జీవితంలో ఒక మలుపుకి కారణం కావచ్చు. వారు తీసుకొచ్చే సమాచారం, సలహా లేదా సంఘటన మీ ఆలోచనలకు మార్చి మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం కూడా ఉంది. అందుకే వారి మాటలను శ్రద్ధగా వినండి, కానీ నిర్ణయాలను తెలివిగా తీసుకోండి. కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన కాదు, సరైన సమయంలో వచ్చిన ఒక వ్యక్తి మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. మీకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. తప్పకుండా శివనామస్మరణ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోదండి. ఓం నమ శివాయ అని 108 సార్లు జపించుకుంటూ ఉండండి. అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.